హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో ఎవరున్నారో తెలుసా? మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఎవరు అనేది. హాయ్ మేఘాంష్, హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హవ్ యూ? యా ఫైన్. సో అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం, మీ ఫ్యామిలీని ఇట్లా సోషల్ మీడియాలో కానీ, లైక్ ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ అని అనుకోవచ్చా? అనుకోవచ్చండి. టచ్ వుడ్. ఎందుకు మనకు మనమే నోరు పెట్టుకోవడం. సో అంటే యాక్చువల్గా మీరు ఒక మూవీతో అయితే మా అందరికీ పరిచయం అయ్యారు, రాజ్దూత్. సో దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అండ్ మీరు అప్పుడు లాంచ్ అయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేస్తారు ఇంకా మేఘాంక్ష గారు అని అనుకున్నాము. బట్ గ్యాప్ వచ్చింది, ఎందువల్ల అంటారు? అంటే స్టోరీస్ రావట్లేదా మీ వరకు? స్టోరీస్ వచ్చాయండి, బాగానే వచ్చాయి. కాబట్టి నాకు స్టోరీస్ నచ్చాలి కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా సెట్ చేయడానికి వీ టుక్ టైమ్ ఆఫ్. దెన్ ఇప్పుడు సినిమా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫ్యామిలీ ఇస్ బిజినెస్ ఇస్ ఫస్ట్ అన్నట్టు అనండి. నౌ సినిమా ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అంతే. యా అంటే నాకు తెలిసినంత వరకు మీకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి విన్నాను నేను. సో నిజమేనా? చాలా చాలా ఇష్టం. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు మేఘాంక్ష గారు? ప్రస్తుతం ఐమ్ డూయింగ్ 2 ఫిల్మ్స్ అండి. వన్ ఇస్ కాల్డ్ డిఎన్డి అండ్ ఇంకొకటి ఆస్మాన్. సో డిఎన్డిది టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆస్మాన్ వచ్చేసి ఈరోజు 4 o'clock వేర్ అన్వీలింగ్ ద ఫస్ట్ లుక్ అట్ ఐమాక్స్. అందరు రావాలి ఐమాక్స్కి. యా వస్తారు. అండ్ ఎలా ఉండబోతుంది ఆష్మాన్? ఆస్మాన్ ఇస్ మిస్టరీ థ్రిల్లర్ అండి. సో ఫస్ట్ హాఫ్ అంతా మీకు విల్ బీ ఇన్ జాలీ మోడ్, బట్ సెకండ్ ఇంటర్వెల్ నుంచి మీకు సినిమా అంతా చాలా సీరియస్గా ఉంటుంది. సో ఒక టచ్ థ్రిల్లరే. సో అండ్ శ్రీహరి గారి బర్త్డే అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా. ఒకప్పుడు చూసుకున్నట్లయితే శ్రీహరి గారి ఇంటి దగ్గర ఫ్యాన్స్ చాలామంది వచ్చుండేవారు. అంటే ఏదో దేవుడి కోసం భక్తులు వచ్చినట్టు అసలు ఆ పండగ వాతావరణం ఉండేది. సో బట్టలు పెట్టేవారు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టి కానీ పంపించేవారు కాదు. సో అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది మేము చాలా మిస్ అవుతున్నాము. సో అది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా? మేము ఎప్పుడు చూడొచ్చు అలాంటి ఎన్విరాన్మెంట్ మళ్ళీ? 100% అండి. నేను అది ఒక ఆచారం మాకు. బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను 100%. ఆర్ మేబీ నా బర్త్డే నుంచి నేను ఆ లెగసీని కంటిన్యూ చేస్తాను. యా. సో మేఘాంష్ గారికి ఫేవరెట్ జోనర్ అంటే ఏంటి? క్రైమ్ కామెడీ ఆర్ డార్క్ కామెడీ. కామెడీ అయితే మస్ట్ అండ్ షుడ్. బాగా కొంచెం డార్క్ హ్యూమర్ ఉండాలి అందులో. ఎస్, లైక్ మన రితేష్ రానా గారి సినిమాలాగా. సో శ్రీహరి గారితో మీకు చాలా మూమెంట్స్ అయితే ఉంటాయి చిన్నప్పుడు. సో ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్? ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫనీ మూమెంట్ ఓన్లీ అండి. ఆయన సెటిల్ ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలానే ఉంటారు, చాలా హ్యూమరస్గా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని ర్యాక్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎంత ర్యాక్ చేస్తే అంత ప్రేమిస్తాడు ఆ మనిషి. సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ అని బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చినా కూడా కూర్చోబెట్టేసి మాకు మిమిక్రీ చేయించడము, లేకపోతే డ్యాన్సులు చేయించడము చాలా ఎంజాయ్ చేస్తుండే మేము. ఎస్. సో కొడుకు అన్నాక ఫాదర్ని ఏదో ఒక గ్యాజెట్స్ తీసి మనో, లేకపోతే ఏదో ఒక బైక్ కావాలి నాకు, ఆ టైప్ ఆఫ్ బైకే కావాలి, ఆ టైప్ ఆఫ్ కారే కావాలి అని ఒక చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటాయి. లైక్ కొంచెం బెట్టు చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏమన్నా మూమెంట్ ఉందా మీకు కానీ శ్రీహరి గారికి కానీ అండ్ మీ బ్రదర్కి? అలా ఏం లేదండి, అడిగిన వెంటనే కొనిచ్చేస్తారు అంతే. సో మీరు అడిగిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీ డాడీని? బెంజ్. బెంజ్ తీసిచ్చారా? ఆయన ఫస్ట్ కొన్న లగ్జరీ కార్ అదే అండి, మా కోసం కొన్న కార్ అది. అండ్ దాని తర్వాత చిన్న చిన్నవే వాచెస్ అవి అంతే. మీరు అడగడమే ఫస్ట్ పెద్ద అది మా మమ్మీ అడుగుమంటే అడిగాను నేను అంతే. అది మీ మమ్మీ గారి కోరిక. ఎస్. యా. సో మీ బ్రదర్కి అండ్ మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? వీఆర్ బోత్ వెరీ వెరీ క్లోజ్ అండి. బాగా అన్నీ షేర్ చేసుకుంటాము అండ్ కష్టాలు సుఖాలు అన్నీ. సో చాలా ఓపెన్గా ఉంటాం ఇద్దరం. సో బ్రదర్ రిలేషన్ లేదు, వీఆర్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. స్టోరీ రాస్తున్నారు అండ్ ఆడు ఫస్ట్ సినిమా నాతో తీయడు అని చెప్పేశాడు, సెకండ్ సినిమా నాతో తీస్తాడంట. ముందే చెప్పేశారా అయితే Yes. మీతో తీయండి నేను ఫస్ట్ సినిమా అని? ఎందుకని అట్లా? అంటే ఎందుకు ఇంట్లో వాళ్ళతో బయట చేస్తే వాడికి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని వాడి థాట్. ఓకే డన్. అండ్ మీ మమ్మీ గారు అండ్ మీరు ఇప్పుడు ఆఫ్టర్ ఆయన లేని తర్వాత చాలా వరకు కూడా డిప్రెస్ అయిపోయారు శాంతి గారు అని చెప్పి మేము విన్నాము. సో అందులో నుంచి ఎలా బయటకు వచ్చారు అండ్ మీరు మీ మమ్మీ గారికి ఎలా సపోర్ట్ చేశారు? అంతే అండి, ఇంట్లో ఇంకా వీ వర్ వెరీ స్ట్రాంగ్. ఓవర్ అ పాయింట్ షీ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా అంతే, వీ వర్ జస్ట్ టుగెదర్. అన్ని కష్టాలని కలిసి భరించాం కాబట్టి ఆ కష్టాల నుంచి కలిసి బయటపడ్డాం అంతే. సో ఎక్కువగా మిమ్మల్ని ఇంట్లో పిలిచే ముద్దు పేరేంటి? శ్రీహరి గారు కానీ ఆర్ శాంతి గారు కానీ? డాడీ వచ్చేసి చిన్ను అంటారు, మమ్మీ మ్యాగీ అంటది. ఓకే. మీ బ్రదర్ని? పెద్దు బబ్బు. లడ్డు ముండా అంటారు మా డాడీ అని.
ఇది కట్ చేయండి, నన్ను కొడతాడు. లేదు లేదు, ఇది వరకు మేము ఒక షార్ట్ చేపించి మరీ వేస్తాము. ఎస్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ చేస్తూ మీరు స్క్రీన్ మీద కనిపించాలి అండ్ శ్రీహరి గారి లెగసీని మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పి అండ్ ఆయన ఫ్యాన్స్కి మీరు కూడా ఒక రియల్ స్టార్ లాగా శ్రీహరి గారి లాగా మంచి నేమ్ తెచ్చుకోవాలని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాం. విష్ యూ ద ఆల్ ద బెస్ట్ అండి. సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.